హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. గ్రీన్ చెఫ్ ఎల్పిజి గ్యాస్ స్టవ్. ఇది వచ్చేసి రెగ్యులర్లో మనకి ఎక్కువ శాతం ఈ మోడలే ఆన్ ఆఫ్ వాల్ అయితే రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఈ సైడ్ అనేది ఓపెన్ చేస్తే మనకు లోపల స్ప్రింగు వాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అవి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి అలా కాదు, ఈ నాప్స్ ఓపెన్ చేసి ఈ కింది సైడ్ ఉన్న ఈ పైప్ అనేది కంప్లీట్గా బయటకు తీసేసుకొని ఈ వాల్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి పీజెన్ మోడల్కు గ్రీన్ చెఫ్కు ఈ స్టవ్స్కి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పైప్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ పైప్ ఓపెన్ చేసుకొని ఈ వాల్స్ అయితే మనం ఒక వాల్ అయితే మీకు కంప్లీట్గా క్లీన్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి రెగ్యులర్ వాలు. దీనికి ఇక్కడ చిన్న స్క్రూ ఓపెన్ చేస్తే మనకు ఈ వాల్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసి ఈ బుష్ అయితే లోపల స్ప్రింగ్ క్లీన్ చేసి అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఈ మోడల్కి వచ్చేసి అలా కాదు, ఈ పైన 2 స్క్రూలు అనేది ఓపెన్ చేస్తేనే ఈ వాల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ 2 స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. స్ప్రింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అది జాగ్రత్తగా అయితే మనం ఓపెన్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి, స్ప్రింగ్ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. అండి ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసాం కదా, ఇది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా ఇది ఓపెన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ కటింగ్ ఆప్షన్ ఉంది కదా, ఎడ్ సైడ్ ఉందో చూసుకొని దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ వాల్ ఏ విధంగా ఉందో పైన ఆన్ ఆఫ్ ది అదే విధంగా మళ్ళీ సేమ్ యాస్టేజ్గా మనకు లెఫ్ట్ సైడ్ అయితే కటింగ్ ఉంది కదా, అదే సైడ్ ఉంది చూసుకోవాలి. పైన స్ప్రింగ్ అయితే మనం తీసేసుకొని ఈ లోపల ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఏ యాంగిల్లో ఉందో చూసుకోవాలి. నోస్ ప్లేట్ తోటి ఈ విధంగా పట్టుకొని చిన్నగా బయటకు అయితే తీసేసుకోవాలి. చూడండి, మనం తీసేటప్పుడు కింద సిమ్ సైడ్ ఓల్ ఉంటుంది, చిన్న ఓలు. ఆ ఓలు ఎడ్ సైడ్ నుంచి ఉందన్నది చూసుకొని అదే యాంగిల్లో మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి సిమ్ హోలు, ఇది వచ్చేసి పెద్ద హోలు. మనకు ఈ హోలు ఎడ్ సైడ్ ఉందో చూసుకొని అదే విధంగా మళ్ళీ ఈ బుష్ అనేది నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు ఫస్టే చూసుకొని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. కింద జెట్ అయితే తీసేసుకోవాలి. ఈ జెట్టు తీసేటప్పుడు ఒక్కొక్కసారి లోపలికి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఇరగకుండా చిన్నగా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని అయితే నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది సిమ్ హోలు, పెద్ద హోలు. లోపల టిన్నర్ కానీ కిరోసిను డీజిల్ ఏమైనా ఉంటే నీట్గా అందులో కొంచెం పోసి క్లాత్ పెట్టి నీట్గా వీలైనంత వరకు క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, లోపల డస్ట్ అయితే ఈ విధంగా ఉంది. సిలిండర్లో నుంచి, పాత సిలిండర్ నుంచి కూడా డస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి పైపుల రెస్ట్ కూడా వచ్చి ఒక్కోసారి మనకు స్టవ్ అయితే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కూడా లైట్గా టిన్నర్ పోసేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, ఎలాంటి డస్ట్ అనేది లేకుండా. క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకొని ఈ హోల్స్లల్లో ఏమైనా డస్ట్ అన్నది ఉన్నది చూసుకొని క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ బుష్ అయితే మళ్ళీ పెట్టుకొని ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. పెద్ద హోల్ నీట్గా క్లీన్ చేసుకోవాలి, మంట ఎక్కువ వస్తుంది. ఈ పక్కన ఉంది కదా హోల్, ఇది ఇప్పుడు క్లీన్ చేసేది. ఇది వచ్చేసి సిమ్ హోలు. దీంట్లో చిన్న క్లచ్ వైర్ కానీ సన్న వైర్ అయితే పెట్టుకొని ఆ హోల్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏమాత్రం డస్ట్ ఉన్నా కానీ సిమ్ అయితే రాదు. సిమ్ వచ్చే హోల్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత క్లీనింగ్ అయిపోయాక వీలైనంత వరకు గ్రీస్ అయితే పెట్టుకోవాలి. గ్రీస్ మరీ హెవీగా పెట్టకూడదు, లైట్గా పెట్టుకోవాలి. మరీ హెవీగా పెట్టుకుంటే ఆ హోల్స్లోకి గ్రీస్ పోయి మళ్ళీ హోల్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం లోపల పెట్టుకున్నప్పుడు సింబల్ ఏ విధంగా మనకు ఇటు ఉందో చూసుకొని అదే విధంగా పెట్టేసుకోవాలి. పైన ఆన్ ఆఫ్ ఉంది కదా, దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది నీట్గా క్లీన్ చేసుకున్నాక దానిపైనుంచి మళ్ళీ ఆయిల్ అయితే చేసుకోవాలి ఫ్రీగా మూమెంట్ కావడానికి. దీని కూడా చిన్న లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న లాక్ ఉంటుంది, ఈ లాక్ ఓపెన్ చేస్తే ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనం ఓపెన్ చేసేటప్పుడు ఏ యాంగిల్లో ఉందో చూసుకొని అదే యాంగిల్లో పెట్టుకొని ఫిట్ చేసేసుకోవాలి. మీరు ఈ ఆన్ ఆఫ్ ఓపెన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ మనం ఇందాక ఓపెన్ చేసినప్పుడు ఉంది కదా, అదే యాంగిల్లో పెట్టుకోవాలి. బుష్ పెట్టుకున్నాక పైనుంచి స్ప్రింగ్ అయితే పెట్టేసుకోవాలి. మన రెగ్యులర్ వాటికి అయితే సన్నగా వస్తుంది, దీనికి వచ్చేసి లావ్ స్ప్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వన్ సైడ్ కటింగ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని అదే విధంగా పైనుంచి అయితే ఫిక్స్ చేసుకోవాలి. 2 సైడ్లు అయితే స్క్రూస్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని వీలైనంత వరకు అయితే టైట్ చేసుకోవాలి. మీకు ఒక ఆన్ ఆఫ్ వాల్ అయితే చూపెట్టడం జరిగింది, పక్కది కూడా అదే విధంగా ఓపెన్ చేసి క్లీన్ చేసి అయితే ఫిట్ చేసేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కది కూడా అలాగే క్లీన్ చేసి ఫిట్ చేసుకోవాలి. కంప్లీట్గా అయితే ఇది ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి, ఈ పక్కన
గ్యాప్ అన్నది. ఇక్కడ కొంచెం హార్డ్ ఉంటే కొంచెం ఆయిల్ అయితే చేసుకోవాలి. మనకు ఇది ఓపెన్ చేసి చూడండి, పక్కన ఐడియా కోసం అయితే మీకు చూపెడుతున్నా. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది బ్రాస్ది రెగ్యులర్గా ఎక్కువ స్టవ్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త స్టవ్లకైతే ఈ పక్కన మనం ఇప్పుడు రిపేర్ చేసిన అయితే రావడం జరుగుతుంది. ఈ మోడల్ ఈ విధంగా కంప్లీట్గా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకోవాలి. ఒకసారి పైప్ కనెక్షన్ ఇచ్చి 2 ఆన్ అవ్వాలి అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఫిట్టింగ్ కాకముందుకే ఈ విధంగా సిమ్ హై వస్తుందా అన్నది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ చేయ ముందుకు చెక్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా చెక్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్కి అయితే మనం ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైప్ పెట్టుకొని పైనుంచి 2 ప్లేట్స్ ఉంటాయి. ప్లేట్స్ పెట్టుకొని స్క్రూస్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయిపోయిన పైనుంచి నాప్ అయితే పెట్టేసేసుకోవాలి. వీలైనంత వరకు టైట్ చేసుకోవాలి. మనం ఏదైనా కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆ వస్తువు అనేది చూసుకొని జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయాక చూడండి, కింద అల్యూమినియం బేస్ ఉన్నాయి కదా, ఈ పైప్ లోపల ఒకసారి జీర పురుగులు కానీ ఇవి పోయి మనకు ఫ్లేమ్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ హోల్స్ అనేది కాక్రోచ్ ఇట్లా పోయి మనకు వీటిలో మనకు ఫ్లేమ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గొట్టమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకొని ఒకసారి స్టవ్ అయితే మనం చెక్ చేసుకుందాం. స్టవ్ పైన టాప్స్ అయితే పెట్టుకునేటప్పుడు ఒకసారి మనం మధ్యలో తీసి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ అయితే అనాలి. అనకపోతే మనకు సైడ్కు మంట వచ్చి కింది అల్యూమినియం బేసు పోయే అవకాశం ఉంటుంది. అల్యూమినియం బేస్ ఈ పైన బేస్ పైన టాప్ అనేది పెట్టినాక అల్యూమినియం బేస్ పైన లెఫ్ట్ టు రైట్ అయితే ఈ విధంగా అనాలి. అంటే మనకు ఫ్లేమ్ అన్నది సైడ్కు రాకుండా బర్నర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైప్ ఎక్కించుకునేటప్పుడు కొత్త పైపు ఈ విధంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ విధంగా కడింపులతోటి ప్రెస్ చేస్తే మనం ఎక్కించేటప్పుడు ఫ్రీగా ఎక్కడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పైన బొడ్డెక్కడ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని పైనుంచి అయితే పైప్ ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఈ పైప్ ప్రెస్ చేసేటప్పుడు కంటిన్యూగా ప్రెస్సింగ్ చేయాలి. మధ్యలో ఆగిందనుకో మనకు పైప్ అన్నది ఆడికే స్టాప్ కావడం జరుగుతుంది. దానిపైనుంచి క్లాంప్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. మన స్టవ్ అనేది అటు ఇటు జరిపినప్పుడు ఆ పైప్ అన్నది వెడల్పు కాకుండా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి పైప్ కలెక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ అయితే మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. 2 స్టవ్లు అయితే ప్రాపర్గా రావడం జరుగుతుంది. మనకు రెగ్యులర్గా స్టవ్ తోటి వచ్చే జెట్లు చిన్నది 58, పెద్దది 77 అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఫ్లేమ్ అనేది ఎక్కువ రావాలంటే చిన్నది 65, పెద్దది 85 అయితే వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఈ పైన బర్నర్స్ గిన్నెలకు మస్తు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్టవ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.